అదిగో జరిగింది, ఇదిగో అరెస్ట్ చేస్తున్నాం, అరే కేసీఆర్ అరెస్ట్ ఇక పక్కా అని గొంతెత్తి గట్టిగా అరిచిరు. తర్వాత మళ్ళీ సైలెంట్. ఇక సిబిఐకి ఇవ్వమని చెప్పి మొదటి నుంచి మీడియా సంస్థలన్నీ కూడా చెప్తున్నాయి, కానీ అప్పుడు పట్టించుకోకుండా మీకు అవసరం ఎప్పుడు అవసరమైతే అప్పుడు సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అంటున్నారు. ఇప్పుడు ఏమైంది, సిబిఐకి ఇచ్చిన తర్వాత ఇది కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న డ్రామా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి సో వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అంటారు. సిబిఐ విచారణ అందుకే డిలే అవుతుంది అంటారు. ఇదే చెప్తా ఉన్నారు వీళ్ళు. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్కు పూర్తి స్థాయి అవకాశం ఇచ్చి వాదనలు విన్నదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వివరణకు హాజరై పూర్తి స్థాయి వాదనలు వినిపించి ఇప్పుడు కమిషన్ తనకు నోటీసులు ఇవ్వలేదని కేసీఆర్ అనడం సమంజసం కాదని పేర్కొంది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్లోని సెక్షన్ 8B సెక్షన్ 8C కింద నోటీసులు ఇవ్వకుండా, తన వాదనలు వినకుండా, సాక్ష్యాలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఇవ్వకుండా కమిషన్ నివేదిక ఇచ్చిందని, దానిని కొట్టేయాలని కోరుతూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. అందులో పలు కీలక అంశాలను వివరించింది. అవి పిటిషనర్ కేసీఆర్కు కమిషన్ పూర్తి స్థాయి సమయం ఇచ్చింది. కమిషన్ నోటీసులు జారీ చేయడం అంటేనే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ సెక్షన్ 8B కింద జారీ చేసినట్టు లెక్క. పిటిషన్ తన వాదనలు పూర్తి స్థాయిలో కమిషన్ ఎదుట వివరించి తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో నోటీస్ ఇవ్వలేదని చెప్పడం సమంజసం కాదు. యాక్ట్ ప్రకారం సెక్షన్ 8B సెక్షన్ 8C నోటీసుకు ప్రత్యేకమైన ఫార్మెట్ అంటూ ఏదీ లేదు. నోటీసులో సెక్షన్ను ప్రస్తావించినంత మాత్రాన తప్పు జరిగిపోయినట్లు కాదు. ఈ వాదన న్యాయ సమీక్షకు నిలబడదు. కమిషన్ చేపట్టిన ఎగ్జామినేషన్కు పిటిషనర్ ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదని విషయం గుర్తించాలి. బ్యారేజీల నిర్మాణానికి అనుమతులు ఉన్నాయని